ఓకే. సో నేనేం ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే డ్రాప్ కమాండ్ ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇక్కడ మనకి మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి కదా, ఈ మల్టిపుల్ టేబుల్స్ ని విత్ హెల్ప్ ఆఫ్ ద డ్రాప్ కమాండ్ యూ కెన్ రిమూవ్ ఎట్ ఎ టైం. ఓకే. సో అన్ని టేబుల్స్ ని కూడా మనం రిమూవ్ చేసినాం. ఐ హోప్ ఇప్పుడు మన దగ్గర ఉన్న పోస్ట్ గ్రేస్ లో ఉన్న డేటాబేస్ లో ఎటువంటి టేబుల్స్ అనేవి లేవు, అవునా లేదా? అన్ని టేబుల్స్ ని మనం రిమూవ్ చేసేసినాం కదా. సో దెర్ ఈస్ నో టేబుల్స్ ఇన్ మై, డేటా. అన్నిటిని మనం డిలీట్ చేసినాం. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఆల్టర్ కమాండ్ గురించి మనం పూర్తి డీటెయిల్డ్ గా విత్ ఎగ్జాంపుల్స్ చూడాలన్నది మన యొక్క టాస్క్ అన్నమాట ఈ రోజు క్లాస్. సో ఫస్ట్ మనం ఆల్టర్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఉండాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి వీఆర్ గోయింగ్ టు బి క్రియేటింగ్ ది వన్ టేబుల్. వాట్ ఈస్ ద టేబుల్? ఇట్ ఈస్ క్రియేట్ టేబుల్ స్టూడెంట్స్. మీకు ఆల్టర్ గురించి క్లారిటీ వచ్చిందా లేదా? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది ఆల్టర్? ఆల్రెడీ ఒక టేబుల్ కానీ ఒక స్కీమా కానీ క్రియేట్ అయి ఉంటే దాని చేంజెస్ ఏమైనా చేయాలనుకుంటే యూ కెన్ డూ ది ఓకే ఆల్టర్. సో ఫస్ట్ అయితే మనకి ఆల్టర్ కమాండ్ ని యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ టేబుల్. సో దట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. నేమ్ ఆఫ్ ద టేబుల్ ఈజ్ స్టూడెంట్స్, అండ్ దేర్ వీ హ్యావ్ ది స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ ఐడి. అండ్ స్టూడెంట్ నేమ్ అనేది క్యారెక్టర్స్ లో ఉంటుంది కాబట్టి మాక్సిమం ఐ కెన్ సేవ్ ది 50 క్యారెక్టర్స్. ఓకే. అండ్ ఏజ్, స్టూడెంట్ యొక్క ఏజ్ కూడా ఐ వాంట్ టు బి maintain it, so that I have created the a table which is having the three columns or three fields: ID field, name field, and age field. ID is like serial, and which is incrementing automatically and which is acting as a primary key. And I'm going to be creating a variable, field name is the name. నేమ్ అనే ఫీల్డ్ ని కూడా క్రియేట్ చేశాను. అండ్ ఇందులో వచ్చేసరికి ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని స్టోర్ చేసుకోగలుగుతాను అనమాట. సో ఏజ్ అని ఇంకో ఫీల్డ్ కూడా క్రియేట్ చేశాను, అందులో ఇంటీజర్ డేటాని స్టోర్ చేసుకునేది. ఓకే. సో దీన్ని మనం ఇప్పుడు రన్ చేసినాం అనుకోండి. సో మనకు ఒక టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు క్రియేట్ అయిన టేబుల్ మీద మనం ఆల్టర్ ఆపరేషన్స్ అనేవి ఎగ్జిక్యూషన్ చేద్దాం నాన్న. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఇప్పుడు నేమ్ లో వీ కెన్ స్టోర్ వేర్ క్యార్, రైట్? అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని స్టోర్ చేసుకోవచ్చు కదా. అయితే ఇందులో నాట్ నల్ అంటే ఖచ్చితంగా స్టూడెంట్ యొక్క నేమ్ ని ఇన్సర్ట్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేసేటప్పుడు స్టూడెంట్ నేమ్ ఎంటీగా వదిలిపెట్టినా కూడా నాకేం ప్రాబ్లం లేదనమాట. ఇప్పుడు ఈ కమాండ్ ఎగ్జిక్యూషన్ చేసినాం కదా. సో ఈ కమాండ్ ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు ఒక టేబుల్ క్రియేట్ అయింది. ఆ టేబుల్ స్టూడెంట్ యొక్క ఐడిని, స్టూడెంట్ యొక్క నేమ్ని అండ్ ఏజ్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏం చేస్తామంటే ఇందులో స్టూడెంట్ యొక్క నేమ్ని ఇవ్వకుండా మర్చిపోయినాం అనుకోండి, అప్పుడు ఎర్రర్ రాదు. ఎందుకు? మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు కదా. స్టోర్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోలేకపోవచ్చు. ఓకే. సో కావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసుకొని కూడా యూ కెన్ ట్రై టు ఇన్సర్ట్ ద డేటా ఆఫ్టర్ క్రియేటింగ్ దిస్ టేబుల్. ఈ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేసుకొని మీరు డేటాని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్సర్ట్ చేస్తే మనకి ఎటువంటి ఎర్రర్ అనేది రాదు. ఓకే. అండ్ ఎర్రర్ రాదు. అట్ ద సేమ్ టైం డేటాని ఇన్సర్ట్ చేయకోకుండా అంటే స్టూడెంట్ నేమ్ని ఇవ్వకోకుండా కూడా డేటాని ఎంటర్ చేయండి, ఎంటీగా ఇవ్వండి. అప్పుడు కూడా మనకి ఎటువంటి ఎర్రర్ రాదనమాట. అంటే స్టూడెంట్ నేమ్ను స్టోర్ చేసుకోవచ్చు, ఒకవేళ మన దగ్గర లేకపోతే స్టోర్ చేసుకోపోవచ్చు. ఓకే. బట్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇలా ఉన్న సిచ్యువేషన్లో ఐ వాంట్ టు మెయింటైన్ ద స్టూడెంట్ డేటా ఇన్ కరెక్ట్ ఫార్మాట్. స్టూడెంట్కి ఐడి ఉంటుంది అండ్ వాడి పేరు కూడా నాకు ఖచ్చితంగా స్టోర్ చేసుకోవాలి, ఎంటీగా వదిలిపెట్టకూడదు. అంటే నాట్ నల్ ఉండకూడదు అనమాట, నల్ ఉండకూడదు అనమాట. ఖచ్చితంగా అందులో డేటా అనేది స్టోర్ చేసుకోవాలి. సో నేనేం చేయాలనుకుంటున్నానంటే ఆల్టర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. సో ఏం ఆల్టర్ చేస్తాం అనుకుంటున్నానంటే స్టూడెంట్ నేమ్ అనేది ఎంటీగా ఉండకూడదు అని నేను ఆ, చెప్పాలనుకుంటున్నా. సో దానికి మనం ఏం చేస్తాం? ఆల్టర్ కమాండ్ యూజ్ చేసుకొని, సో వీఆర్ గోయింగ్ టు బి ఆల్టరింగ్ దిస్ పర్టికులర్ టేబుల్. ఆ తర్వాత మనం సింటాక్స్ వచ్చేసరికి టేబుల్ నేమ్, ఇక్కడ మనం కాలమ్నే కదా మనం ఆల్టర్ చేసేది. సో దట్ అగైన్ మనం కాలం లెవెల్లో కూడా ఆల్టర్ చేయాలి కాబట్టి సో కాలం నేమ్ ఆల్టర్. అండ్ మనం వర్క్ చేసేది కాలం మీద కాబట్టి కాలం అండ్ నేమ్, కాలం నేమ్, ఆల్టర్ కాలం, కాలం నేమ్, అండ్
దాన్ని మనం ఏం చేస్తున్నాం, వీఆర్ సెట్టింగ్ నాట్ నల్ అనమాట. ఓకే, వీఆర్ సెట్టింగ్ యాజ్ ది నాట్ నల్. సో ఒకవేళ మీరు సెట్ చేయాలి, ఒక పర్టికులర్ ఫీల్డ్స్ ని మనం సెట్ చేయాలనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ ది సెట్ కమాండ్. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ మనం ఎగ్జిక్యూషన్ చేస్తే కన్స్ట్రైన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇనీషియల్ గా నేమ్ కి ఎటువంటి కన్స్ట్రైంట్ లేదు, జస్ట్ ఫీల్డ్ నేమ్ అండ్ డేటా టైపే ఉంది. ఇప్పుడు మనం ఏం చేసినామంటే దీని యొక్క స్కీమాని చేంజ్ చేసినాం, దీని యొక్క నేచర్ని చేంజ్ చేసినాం. అందులో నల్ అనేది ఉండకూడదు, నేమ్ లో నల్ అనేది స్టోర్ చేసుకోకూడదు అని మనం కన్స్ట్రైన్ ని క్రియేట్ చేసినాం అనమాట. ఓకే, మేక్ షూర్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ హ్యావ్ ద నేమ్ అన్నమాట. సో ఈ స్టేట్మెంట్ వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే, ఒకవేళ యూజరు స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేయకోకుండా వెళ్ళిపోతే కుదరదు, ఖచ్చితంగా ఎంటర్ చేయాలని మనం ఎర్రర్ ఎర్రర్ వచ్చింది అనమాట ఒకవేళ ఎంటర్ చేయకపోతే. ఓకే, క్లియర్ కదా? Yes. ఓకే. సో ఇంకో కన్స్ట్రెయిన్ ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఆల్రెడీ ఓకే నాట్ నల్ అంటే ఖచ్చితంగా డేటా ఎంటర్ చేయాలి. బట్ ఒక పర్టిక్యులర్ క్లాస్ లో స్టూడెంట్స్ అందరూ సేమ్ నేమ్ తో ఉన్నారు అనుకో, సేమ్ నేమ్ కాదు, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో ఏ ఇద్దరు స్టూడెంట్స్ నేమ్స్ కూడా సేమ్ ఉండకూడదు అన్నది నా యొక్క కండిషన్. మై కండిషన్ ఈస్, మై కన్స్ట్రైన్ ఈస్, యూ కెన్ మెయింటైన్ ద యూ కెన్ మెయింటైన్ ద క్లాస్ రూమ్ ఆర్ యూ కెన్ మెయింటైన్ ద స్టూడెంట్ డేటా, బట్ స్టూడెంట్ నేమ్స్ అనేవి రిపీట్ అవ్వకూడదు, యునిక్ గా ఉండాలి. యునిక్ గా ఉండాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళా యునిక్ అనే కమాండ్ యూజ్ చేసుకోవాలి కదా, కన్స్ట్రైన్ యూజ్ Yes, చేసుకోవాలి sir. కదా. సో అందుకని మనం ఏం చేస్తామంటే యునిక్ ఆల్టర్ టేబుల్ అండ్ టేబుల్ నేమ్. ఈ టేబుల్ మీదే కదా మనం పనిచేసేది. సో వీఆర్ గోయింగ్ టు యాడింగ్ ద కన్స్ట్రైన్, మనం కన్స్ట్రైన్ యాడ్ చేస్తున్నాం. సో యాడ్ కన్స్ట్రైన్, ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం యాడ్ కన్స్ట్రైంట్, యాడ్ కన్స్ట్రైంట్. ఓకే, సో ఎవ్రీ స్టూడెంట్ కి యునిక్ నేమ్ ఉండాలన్నమాట. యునిక్ స్టూడెంట్ నేమ్, ఇది కన్స్ట్రైంట్ యొక్క నేమ్ అన్నట్టు. ఓకే, సో మనం దేని మీద వర్క్ చేస్తున్నాం, ఏది యూనిక్ గా ఉండాలి, ఏది యూనిక్ గా ఉండాలి, స్టూడెంట్ నేమే కదా. Student's name. సో స్టూడెంట్ నేమ్ కాబట్టి మనం స్టూడెంట్ నేమ్ ని ఇన్పుట్ కి ఇవ్వాలన్నమాట, ఈ యొక్క యునిక్ ఫంక్షన్ కి ఆర్ యునిక్ కమాండ్ కి. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే, సో ఈ స్టూడెంట్ టేబుల్లో ఉన్న నేమ్ కాలమ్ యునిక్ అయిపోతుంది. సో ఆ యొక్క కన్స్ట్రైంట్ నేమ్ వచ్చేసరికి యునిక్ స్టూడెంట్ నేమ్ అన్నట్టు. ఓకే, జస్ట్ ఇట్స్ అ కన్స్ట్రైంట్ నేమ్. ఒకవేళ ఫ్యూచర్ లో మనం మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే, అంటే ఈ ఈ కన్స్ట్రైంట్ మనం డిలీట్ చేయాలనుకున్నా, మళ్ళీ ఏమన్నా రిమూవ్ చేసుకోవాలనుకున్నా సరే ఈ కన్స్ట్రైంట్ నేమ్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం, ఓకే, యునిక్ గా ఉండాలి. స్టూడెంట్ నేమ్స్, ఆల్ స్టూడెంట్ నేమ్స్ మస్ట్ బి యునిక్, అంటే నో డూప్లికేట్స్, డూప్లికేట్స్ అనేవి ఉండకూడదు. ఇంకొకటి, ఇంకో కన్స్ట్రైన్ ని నేను ఆఫ్టర్ క్రియేటింగ్ ద టేబుల్, అంటే టేబుల్ క్రియేట్ అయిన తర్వాతే నేను ఇంకో కన్స్ట్రైన్ ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే, స్టూడెంట్స్ యొక్క ఏజ్ ఎప్పుడు పాజిటివే ఉండాలి. అంటే కొంతమంది ఏం చేస్తారు, డేటా ఎంటర్ చేసేటప్పుడు ఆమ్, మీ ఏజ్ ఎంత అన్నప్పుడు సమ్ వాల్యూ, నెగిటివ్ వాల్యూస్ కూడా, అంటే ఇవి చెప్పడం ఇష్టం లేనప్పుడు జీరోనో -1 -2 ఇట్లా నెగిటివ్ నెంబర్స్ కూడా యాడ్ చేస్తారు కదా. లేకపోతే నువ్వు ఒక 200 300 ఇలా యాడ్ చేస్తారు కదా. అలా ఉంటుందా నిజంగా ఏజ్? ఏజ్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఒక అంటే ఒక ఎవడన్నా డేటాని ఎంటర్ చేస్తున్నాడు అంటే ఒక జీరో, ఒక 1 ఇయర్ నుండి, ఒక 1 ఇయర్ నుండి ఒక 105 110 వరకు ఉంటుంది మాక్సిమం, అంతే కదా. సో ఈ రేంజ్ కన్నా 110 కన్నా ఎక్కువ ఉంది, ఆర్ 130 కన్నా ఎక్కువ ఉంటుంది, అండ్ జీరో కన్నా తక్కువ ఉంటుందంటే అది కరెక్టా, మనం ఇచ్చిన డేటా కరెక్టా? కాదు కదా. సో మనం డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడే సో చెక్ చేయమని చెప్తున్నాం, డేటాని వ్యాలిడేట్ చేయమని చెప్తున్నాం. సో ఐ వుడ్ గో ఫర్ చెక్ ది ఏజ్ అనేది మస్ట్ బి జీరో కన్నా ఎక్కువ ఉండాలి. ఎవరన్నా ఏజ్ అనేది జీరో కన్నా తక్కువ ఇచ్చారంటే ఆ రికార్డ్ ని తీసుకోదు, ఆ రికార్డ్ ని ఎర్రర్ అని చెప్పిద్ది అన్నట్టు. అర్థమైందా? సో అందుకోసం మనం ఏం చేస్తున్నాం, మళ్ళా ఇంకొక కన్స్ట్రైన్ ని క్రియేట్ చేస్తాం, యాడ్ చేస్తుంది. ఆ కన్స్ట్రైన్ వచ్చేసరికి యాడ్ కన్స్ట్రైంట్, యాడ్ కన్స్ట్రైంట్. ఓకే, కన్స్ట్రైంట్ నేమ్ ఇది, చెక్ ఏజ్ పాజిటివ్, ఇది కన్స్ట్రైంట్ నేమ్ అమ్మా. మనం మనం కావాలనుకుంటే కన్స్ట్రైంట్ నేమ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఏజ్ వచ్చేసి ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి. మరి పాజిటివ్ అని ఎలా తెలుస్తుంది దానికి, మనం ఇక్కడ కన్స్ట్రైంట్ కమాండ్ యూజ్ చేసుకొని
వీఆర్ గివింగ్ దట్ కండిషన్, అంటే ఏజ్ అనే కాలం అనేది అందులో మన డేటా అనేది జీరో కన్నా ఎక్కువగానే ఇవ్వాలి. ఎక్కువ కన్నా తక్కువ ఇచ్చాం, జీరో కన్నా తక్కువ కానీ ఇచ్చాం అనుకోండి, సో ఖచ్చితంగా మన డేటా అనేది ఎర్రర్ వచ్చింది, అంటే డేటా అనేది ఇన్సర్ట్ చేసుకోదు. అర్థమైందా? సో ఈ విధంగా టేబుల్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయిన తర్వాత కూడా యూ కెన్ ఆల్టర్ దిస్ థింగ్స్. నెక్స్ట్ కన్స్ట్రైన్ వచ్చేసి ఏంటి? డిఫాల్ట్ కన్స్ట్రైనే కదా. మరి డిఫాల్ట్ కన్స్ట్రైన్ అంటే ఏంటి? డిఫాల్ట్ వాల్యూ అంటే ఒక పర్టికులర్ కాలంలో మీరు డేటా ఎంటర్ చేయడం మర్చిపోయారు. మర్చిపోయినప్పుడు డిఫాల్ట్ ఏదో ఒక వాల్యూ ఉండాలి. ఓకే, డిఫాల్ట్ గా ఏదో ఒక వాల్యూ అనేది ఉండాలి. ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, టేబుల్ నేమ్. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం? వీఆర్ ఆల్టరింగ్ దట్ కాలం. ఆల్టర్, అందులో డేటాని కదా మనం మాడిఫై చేసేది. ఆల్టర్ కాలం అండ్ ఏజ్. సెట్ డిఫాల్ట్, మనం వాల్యూ మీద వర్క్ చేస్తున్నప్పుడు సెట్ డిఎఫ్ఏయుఎల్టి ఏజ్ అనేది ఖచ్చితంగా 18 ఉంటుంది అనమాట. ఒకవేళ డేటా ఎంటర్ చేయడం మర్చిపోయినావు, ఏజ్ ఎంటర్ చేయడం మర్చిపోతే డిఫాల్ట్గా ఏ వాల్యూ తీసుకునిద్ది? ఏజ్ 18 అని తీసుకునిద్ది అనమాట. ఒకవేళ ఏజ్ అనే డేటా మీరు ఎంటర్ చేయడం మర్చిపోయినా సరే డిఫాల్ట్గా 18 వచ్చేసిద్ది. ఓకే, ఈ విధంగా మనకి కన్స్ట్రైంట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెట్ డిఫాల్ట్ కన్స్ట్రైంట్ కూడా మనం అప్లై చేసినాం, అండ్ చెక్ కన్స్ట్రైంట్ కూడా ఆల్టర్కే అప్లై చేసినాం, అండ్ యూనిక్ కన్స్ట్రైంట్ కూడా మనం యాడ్ చేయగలిగినాం, అండ్ వాల్యూస్ అనేవి. ఓకే, ఇక్కడ చూడండి, ఆల్టర్ కాలం నేమ్ సెట్ నాట్ నల్, అంటే డేటా అనేది నాట్ నల్ ఉండకూడదు. ఎప్పుడైతే మనం కాలంలో ఉన్న డేటా మీద వర్క్ చేస్తున్నామో డైరెక్ట్ గా ఆల్టర్ కాలం అని ఇస్తున్నాం. కాలం నేమ్, ఇక్కడ కూడా చూడండి, ఆల్టర్ కాలం నేమ్ సెట్ డిఫాల్ట్ వాల్యూ. సెట్ యూజ్ చేసినప్పుడు మనం ఇలా యూజ్ చేసుకోవాలన్నమాట, ఆల్టర్ కాలం నేమ్ అని. ఓకే, క్లియరా? సో ఈ విధంగా మనం డిఫాల్ట్ కన్స్ట్రైంట్ కూడా అప్లై చేయగలిగినాం. సో ఇప్పుడు మనం ఫారెన్ కి అంటే ఏం చేస్తున్నాం? ఫస్ట్ ఫారెన్ కి క్రియేట్ చేయాలంటే మనకి ఇంకో టేబుల్ ఉండాలి కదా. ఫస్ట్ మనం ఇంకొక టేబుల్ ని క్రియేట్ చేద్దాం. సో టేబుల్ క్రియేట్ టేబుల్ కోర్సెస్. ఒక కోర్సెస్ ఈజ్ మై అనదర్ టేబుల్. ఈ కోర్సెస్ ఏముంటాయి? కోర్స్ ఐడినే కదా, అవునా కదా? కోర్స్ ఐడి, Yes, sir. ఇది ఐడి అంటే ఇది కోర్స్ ఐడి, బికాస్ కోర్స్ టేబుల్లో ఉన్న ఐడి వచ్చేసి కోర్స్ ఐడి ఉంటుంది. కోర్స్ ఐడి అనేది ప్రైమరీ కీ అన్నమాట. సో ఎవ్రీ కోర్స్ ని మనం యూనిక్ గా ఐడెంటిఫై చేసుకోవడం కోసం వీఆర్ యూజింగ్ ది ప్రైమరీ కీ. ఓకే, సో ఇక్కడ కోర్స్ నేమ్ కావాలి కదా, సో కోర్స్ నేమ్. సో మన కోర్స్ నేమ్ మాత్రమే ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో ఇప్పుడు మనం ఉమ్, ఇట్లా మనకు ఒక టేబుల్ ఉంది నాన్న, కోర్సెస్ అనే ఒక టేబుల్ ఉంది. ఈ కోర్స్ టేబుల్లో మనకి టూ ఫీల్డ్స్ ఉన్నాయి, కోర్స్ ఐడి అండ్ కోర్స్ నేమ్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఫారెన్ కీ కన్స్ట్రైన్ అప్లై చేయాలనుకుంటున్నాను. దేంట్లో యాడ్ చేయాలనుకుంటున్నానంటే, స్టూడెంట్సే కదా కోర్సెస్ రిజిస్టర్ చేసుకునేది, అవునా కదా? స్టూడెంట్సే కదా కోర్సెస్ ని రిజిస్టర్ చేసుకునేది. ఆల్రెడీ స్టూడెంట్స్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? స్టూడెంట్ ఐడి ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది, స్టూడెంట్ యొక్క ఏజ్ ఉంది. బట్ స్టూడెంట్ ఏ కోర్స్ తీసుకుంటుండో మనకి డేటా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే, సో కోర్స్ నేమ్ అని స్పెసిఫిక్ ఇవ్వకూడదు, కోర్స్ ఐడినే ఇవ్వాలి మనం. కోర్స్ నేమ్ ఇవ్వకూడదు, ఎప్పుడు కూడా డైరెక్ట్ కోర్స్ నేమ్ ఇవ్వకూడదు, కోర్స్ ఐడిని మనం స్టోర్ చేసుకుంటాం. ఏంటి సనా గీతలు గీస్తున్నావు? ఏంటి కథ? Nothing, sir. It's hand pressed. ఉమ్, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ స్టూడెంట్ టేబుల్లోకి కోర్స్ ఐడిని ఫారెన్ కీగా సెట్ చేయాలనుకుంటున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ స్టూడెంట్ టేబుల్లో ఒక న్యూ కాలమ్ యాడ్ చేయాలి. మరి కాలమ్ ఎలా యాడ్ చేస్తారు? ఆల్టర్ టేబుల్, మనం ఆల్రెడీ స్టూడెంట్ టేబుల్లో 3 కాలమ్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో మనం ఏం చేస్తున్నాం అంటే కొత్త కాలమ్ యాడ్ చేస్తున్నాం. సో యాడ్ కాలమ్. సో యాడ్ కాలమ్ అనేది కమాండ్. యాడ్ కాలమ్, ఒకవేళ మనం కొత్త కాలమ్ న్యూ కాలమ్ ని యాడ్ చేయాలనుకుంటుంటే, సో యాడ్ కాలమ్ కోర్స్ ఐడి
అండ్ కోర్స్ యొక్క డేటా టైప్ కూడా మెన్షన్ చేయాలి కదా. ఈ విధంగా మనం యాడ్ అంటే న్యూ కాలమ్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, యాడ్ చేయాలనుకుంటే యాడ్ కాలమ్ అనమాట. సో ఎగ్జిక్యూషన్ చేయండి. ఎగ్జిక్యూషన్ చేస్తే మనకి న్యూ కాలమ్ అనేది క్రియేట్ అయింది కదా. ఇప్పుడు మీరు కావాలనుకుంటే టేబుల్లోకి వెళ్ళేసి రీఫ్రెష్ చేసి, స్టూడెంట్ టేబుల్ యాక్చువల్గా 3 ఉండేవి, ఇప్పుడు మనకి 4 కాలమ్స్ వస్తాయి. ఐడి, ఏజ్ అండ్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్ అండ్ స్టూడెంట్ రిజిస్టర్ అయిన కోర్స్ ఐడి. బట్ యాజ్ ఆఫ్ నో ఈ కోర్స్ ఐడి అనేది దిస్ ఈజ్ నాట్ ఎ ఫారెన్ కీ. యాజ్ ఆఫ్ నో ఇట్స్ నాట్ ఎ ఫారెన్ కీ. ఎందుకు మనం ఎటువంటిది మెన్షన్ చేయలేదు. బట్ ఈ యొక్క కోర్స్ ఐడి అనేది విచ్ ఈస్ రిఫరెన్సింగ్ ఫ్రమ్ ది కోర్సెస్ టేబుల్లో ఉన్న ఐడి అన్నమాట. దాన్ని రిఫరెన్స్ చేయాలి. ఓకే, సో మనం ఏం చేయాలి, ఫారెన్ కీ కదా ఇప్పుడు అప్లై చేయాల్సింది. సో మనం ఏం చేస్తున్నాం అంటే కన్స్ట్రైన్ అప్లై చేస్తున్నాం. ఆల్టర్ టేబుల్ ఆల్టర్ టేబుల్ స్టూడెంట్స్ నేమ్. సో we are going to be adding the constraint. సో యాడ్ ద కన్స్ట్రైంట్. సో కన్స్ట్రైంట్ వచ్చేసి కన్స్ట్రైంట్ నేమ్ ఉండాలి కదా, ఫారెన్ కీ కదా. మనం ఇది వచ్చేసి యాడ్ కన్స్ట్రైంట్ తర్వాత కన్స్ట్రైంట్ నేమ్ ఇవ్వాలి. సో ఇట్స్ అప్ టు యూ. సో మనం కన్స్ట్రైంట్ నేమ్ తర్వాత కన్స్ట్రైంట్ కమాండ్ కావాలి. FOREIGN ఫారెన్ కీ. మరి ఏది ఫారెన్ కీ మనం ఇవ్వాల్సింది? కోర్స్ ఐడినే కదా. కోర్స్ ఐడినే కదా. స్టూడెంట్స్ స్టూడెంట్ టేబుల్లో ఉన్నది ఏది? స్టూడెంట్ టేబుల్ ఉన్న ఐడి ఏది? కోర్స్ ఐడి. బట్ ఈ కోర్స్ ఐడి దేని రిఫరెన్స్ చేస్తుంది? రిఫరెన్స్ REFE రిఫరెన్సెస్. ఏం రిఫరెన్స్ చేస్తుంది? చెప్పండి, ఏం రిఫరెన్స్ చేస్తుంది? కోర్సెస్ టేబుల్లో ఉన్న ఐడిని రిఫరెన్స్ ఐడిని రిఫరెన్స్ చేస్తుంది. సో రిఫరెన్సెస్ టేబుల్ నేమ్ అండ్ ఆ టేబుల్లో ఉన్న కాలం అన్నమాట. సో ఇది వచ్చేసరికి మన స్టూడెంట్ టేబుల్లో ఉన్న కాలం ని ఫారెన్ కీగా కన్వర్ట్ చేస్తున్నాం. ఇలా ఫారెన్ కీగా కన్వర్ట్ చేసినప్పుడు ఎందుకు ఈ కన్స్ట్రైంట్ మనం చేసినామంటే, ఫ్యూచర్ లో ఒకవేళ ఈ యొక్క కన్స్ట్రైంట్ నాకు అవసరం లేదు, దీన్ని నేను డిలీట్ చేసుకోవాలనుకుంటే డిలీట్ కన్స్ట్రైంట్ నేమ్ ఇచ్చేసుకుంటే సరిపోయింది. సో దిస్ ఇస్ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. కన్స్ట్రైంట్ మనం క్రియేట్ చేసేటప్పుడు కన్స్ట్రైంట్ నేమ్ కూడా ఇచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఫ్యూచర్ లో ఈ కన్స్ట్రైంట్ అవసరం లేదు నాకు, దాన్ని కూడా నేను ఆల్టర్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ సింప్లీ డూ ద ఆల్టర్ అన్నట్టు. ఓకే, ఎనీవే దిస్ ఈస్ హౌ వీ క్యాన్ you can create the foreign key. You can use the foreign key constraint within the alter table, within the alter command. Okay. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ కన్స్ట్రైంట్స్ ని కూడా చూసాం కదా. ఇప్పుడు నాకు కన్స్ట్రైంట్స్ అవసరం లేదు, డిలీట్ చేసుకోవాలనుకుంటున్నా. ఇందాక మనం డ్రాప్ టేబుల్ యూజ్ చేసాం కదా. డ్రాప్ టేబుల్లో మనం ఏం చేసినాం, టేబుల్స్ ని డ్రాప్ చేసినాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కన్స్ట్రైంట్స్ ని డ్రాప్ చేయాలనుకుంటున్నా. కన్స్ట్రైంట్స్ అనేవి ఎక్కడున్నాయి? టేబుల్ కి ఉన్నాయి కదా. మనం టేబుల్ ను కాదు డిలీట్ చేసేది, టేబుల్లో ఉన్న కన్స్ట్రైంట్స్ ని. అంటే మనం టేబుల్ ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఆల్టర్ కమాండ్ యూజ్ చేసుకోవాలి. ఆల్టర్ టేబుల్ అండ్ టేబుల్ నేమ్. ఓకే, తర్వాత మనం డ్రాప్ కమాండ్ యూజ్ చేసుకొని యూ కెన్ డ్రాప్ ద కన్స్ట్రైంట్. So you can use the drop command. Drop will help you for not only for removing the tables, databases. It could help you to remove the constraints also. Okay, constraints. So మనం డ్రాప్ చేసేది కన్స్ట్రైంటే కదా. కన్స్ట్రైంట్ ఏంటి? కన్స్ట్రైంట్ నేమ్ ఏంటి మరి? ఏ దేన్ని మనం ఏ కన్స్ట్రైంట్ డిలీట్ చేయాలనుకుంటున్నాం? I would go for deleting the constraints of the check is positive. చెక్ ఏజ్ పాజిటివ్ అంటే స్టూడెంట్ ఏజ్ అనేది పాజిటివ్ గా ఉండాలి అన్న కన్స్ట్రైంట్స్ మనం ఏదైతే క్రియేట్ చేశామో, అవసరం లేదు ఇప్పుడు నాకు స్టూడెంట్ ఏజ్ ఏం పాజిటివ్ అవసరం లేదు అనుకుంటే, నీకు ఆ కన్స్ట్రైంట్స్ వల్ల యూజ్ లేదనుకుంటే, సింపుల్ గా మనం డ్రాప్ కన్స్ట్రైంట్ నేమ్. ఈ కన్స్ట్రైంట్ నేమ్ ఎక్కడొచ్చింది? మనం కన్స్ట్రైంట్ ని క్రియేట్ చేసేటప్పుడే మనం కన్స్ట్రైంట్ నేమ్ ని ఇచ్చినాం కాబట్టి, మనం ఈ కన్స్ట్రైంట్ ని రిమూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు సింపుల్ గా కన్స్ట్రైంట్ నేమ్ ఇస్తే సరిపోద్ది. అందుకనే మనం యాడ్ కన్స్ట్రైంట్ ఇచ్చినప్పుడు కన్స్ట్రైంట్ నేమ్ క్రియేట్ చేసినాం కాబట్టి మనం కన్స్ట్రైంట్ ని రిమూవ్ చేయగలుగుతాం. అర్థమైందా? అర్థమైందా లేదా? సో ఓకే, ఫైన్. సో ఈ విధంగా మనం కన్స్ట్రైంట్ ని కూడా
రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫారెన్ కీ ఉంది కదా, ఫారెన్ కీ కన్స్ట్రైంట్ కూడా రిమూవ్ చేసుకోవాలి కదా. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్స్ డ్రాప్ కన్స్ట్రైంట్ ఫారెన్ కీ కూడా రిమూవ్ చేసేద్దాం. ఫారెన్ కీ యొక్క కన్స్ట్రైంట్ నేమ్ ఏంటి? ఎఫ్కే అండర్ స్కోర్ కోర్సే కదా మనం ఇచ్చింది. సో స్టూడెంట్స్ టేబుల్లో ఉన్న ఆల్టర్ ఎఫ్కే టేబుల్ అండర్ స్టూడెంట్ స్కోర్. డ్రాప్ కన్స్ట్రైంట్ అండ్ కన్స్ట్రైంట్ నేమ్. సో ఈ విధంగా మనకి కన్స్ట్రైంట్స్ ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇంకొక కన్స్ట్రైంట్ ఏదో క్రియేట్ చేసినాం కదా, యూనిక్ స్టూడెంట్ నేమ్ ఉంది కదా, దాన్ని కూడా మనం డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. స్టూడెంట్స్ నేమ్స్ కూడా నాకేమీ యూనిక్ గా అవసరం లేదు, ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటే సింపుల్ గా మనం కన్స్ట్రైంట్స్ ని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమైందా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది డ్రాప్ కమాండ్, ఆల్టర్ కమాండ్, క్రియేట్ ఎస్ సార్. కమాండ్? ఈ కన్స్ట్రైంట్స్ కి నేమ్స్ ఎందుకు ఇచ్చుకుంటాం, ఇచ్చుకున్నప్పుడు మనకి యూజ్ ఏంటిది, ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ అర్థమైనాయి కదా? ఓకే. ఇప్పుడు ఎస్ నేను ఏం సార్. చేద్దాం అనుకుంటున్నానంటే కాలం యొక్క నేమ్ నే మార్చేద్దాం అనుకుంటున్నాను. కాలం నేమ్ ఆల్రెడీ స్టూడెంట్స్ లో 3 కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4 కాలమ్స్ కదా మనకున్నాయి. ఓకే. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కాలం నేమ్ మార్చేద్దాం. కాలం నేమ్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఆల్టరే కదా కమాండ్ యూజ్ చేసింది. ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్. ఓకే, టేబుల్ నేమ్. సో ఇప్పుడు మనం రీనేమే కదా అప్లై చేయాల్సింది. సో మనకు రెండు రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి, రీనేమ్ ద కాలమ్ అండ్ ఆర్ ఎల్స్ ఆల్టర్ కాలమ్ అని డిఫరెంట్ కల్లా కూడా ఇది చేసుకోవచ్చు అనమాట. ఒక డేటా టైప్ ని మనం చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ అయితే మనం రీనేమ్ చేద్దాం. సో కాలమ్ ని మార్చాలి, కాలం యొక్క పేరుని మార్చాలనుకుంటే రీనేమ్. రీనేమ్. సో కాలం, ఏ కాలం అయితే మనం పేరు మార్చాలనుకున్నాం, కాలమ్ వన్ నేమ్ టు. ఓకే, ఫుల్ నేమ్ అంటే కోర్స్ స్టూడెంట్ యొక్క నేమ్ వచ్చేసి నేమ్ కాకుండా ఫుల్ నేమ్ గా మనం మార్చాలనుకుంటున్నాం. దిస్ ఈస్ హౌ యు కెన్ రీనేమ్ ఇట్. ఒకసారి కావాలంటే ఇప్పుడు మనం కోర్సెస్ లో టేబుల్స్ స్టూడెంట్స్ ఉంది కదా. ఓకే, రిఫ్రెష్ చేస్తే మనకి ఫుల్ నేమ్ అని చేంజ్ అయింది కదా. ఆల్రెడీ కాలం యొక్క నేమ్ ఇచ్చేసి దాని యొక్క నేమ్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు మనం రీనేమ్ కాలం అని ఇచ్చేసుకోవాలి. అలా కాకుండా డేటా టైప్ ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం, డేటా టైప్ ని చేంజ్ చేయాలి. ఆల్రెడీ ఏజ్ యొక్క డేటా టైప్ వచ్చేసరికి ఇంటీజర్ కదా. ఇప్పుడు ఇంటీజర్ కాదు, నేను వేరే డేటా టైప్ ఇవ్వాలనుకుంటున్నా. సో స్టూడెంట్స్ అండ్ ఆల్టర్ మనం చేంజ్ చేయాల్సింది ఆల్టర్ డేటా టైప్ కాబట్టి ఆల్టర్ కాలమన్, ఆల్టర్ కాలమన్ ఏజ్, ఏజ్ టైప్. ఓకే, డేటా టైప్ స్మాల్ ఇంటీజర్ అని. ఓకే, స్మాల్ ఇంటీజర్ అని ఇచ్చినాం, మన ఇష్టం, మన ఏ డేటా టైప్ అయినా ఇచ్చుకోవచ్చు ఇవి. ఓకే, ఎల్టీఆర్ అయితే మీరు చూడట్లేదు, నేను తప్పు రాసినా కూడా చూడట్లేదు అయితే. ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, రైట్. అర్థమైందా? ఎస్. ఫాలో అయ్యారా లేదా? సో మీరు మల్టిపుల్ కమాండ్స్ ని మీకు
ఇవన్నీ స్టేట్మెంట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆల్టర్ గురించి, క్రియేట్ కమాండ్స్ గురించి, కన్స్ట్రైంట్స్ గురించి, డ్రాప్ గురించి క్లారిటీ వచ్చేసిద్ది. సో మనం ఇప్పుడు టేబుల్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు, కన్స్ట్రైంట్స్ యాడ్ చేసుకోవచ్చు, కన్స్ట్రైంట్స్ ని రిమూవ్ చేసుకోవచ్చు. కన్స్ట్రైంట్స్ వల్ల మనం కొన్ని ఇంకా బెటర్ గా క్రియేట్ చేయగలుగుతాం అనమాట. డేటా వ్యాలిడేషన్ అనేది ఇంకా సింప్లిఫికేషన్ అవుతుంది అన్నట్టు. ఓకే. సో రేపటి సెషన్ లో మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనకు డిడిఎల్ కమాండ్స్ అయిపోయినాయి. ఓకే, డిఎంఎల్ కమాండ్స్ గురించి మనం చూద్దాం. అంటే ఇన్సర్ట్ కమాండ్, అప్డేట్ కమాండ్, డిలీట్ కమాండ్స్ ఉన్నాయి కదా, అంటే డేటా లెవెల్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం యాజ్ ఆఫ్ నో మనం డేటాబేస్ లెవెల్లో, టేబుల్ లెవెల్లో మాత్రమే వర్క్ చేసినాం కదా. ఇప్పుడు టేబుల్లో ఉన్న డేటాలోకి వెళ్ళి వర్క్ చేసుకోవాలనుకుంటే అందులో డేటా ఎంటర్ చేయడం కానీ, డేటా ఎంటర్ చేసిన డేటాని అప్డేట్ చేయడం కోసం కానీ మనం ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకేనన్న, మరి ప్రాక్టీస్ చేసుకోండి. లెట్స్ సి టుమారో సెషన్ థ్యాంక్ యూ. సేమ్ టైం 9:30కి. ఓకే మరి, బాయ్. బాయ్.